కన్ఫ్యూజన్ లో ఉన్నారు. బంక్ ఓనర్స్ అంతా బంక్ కు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ వల్ల ఓల్డ్ డ్యూ 70-80 లక్షలు ఉంటే కూడా మొత్తం కట్టమని చెప్పి అది కడితేనే స్టాక్స్ ఇస్తామని చెప్పడం అనేటువంటి ఒక రీజన్ వల్ల ఇవాళ పెట్రోల్ బంకులకు స్టాక్స్ ఇవ్వక కంప్లీట్ ఆన్ డిమాండ్ మొత్తం డిమాండ్ పైసలు కడితేనే వాళ్ళకి స్టాక్స్ ఇచ్చి ప్రీవియస్ బిజినెస్ రిలేషన్ కంపెనీస్ నుంచి మొత్తం కట్ ఆఫ్ చేసుకొని జరుగుతున్నటువంటి అట్మాస్ఫియర్ వల్ల ప్రైమ్ మినిస్టర్ గారి స్టేట్మెంట్ వల్ల ప్యానిక్ అయిపోయి మొత్తం 60 రోజుల స్టాక్ తెలంగాణలో ఉంది. అయినప్పటికీ కూడా పబ్లిక్ కన్ఫ్యూజ్ అవుతారు. దాని ఒక క్లారిటీగా మీ తరఫున కూడా హైదరాబాద్ కానీ తెలంగాణ ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడద్దు. 60 రోజులకు సరిపడేటువంటి పెట్రోల్ నిల్వలు కానీ ఇంటి అవసరాలకు సంబంధించి ఎల్పిజి కమర్షియల్ ఎల్పిజి ప్రాబ్లం ఉంది, అందరికీ తెలుసు. అవి ఉన్నాయి. ఉన్నదానికి ఏదైతే కోఆర్డినేషన్ ప్రాబ్లం ఉందో ఆ కోఆర్డినేషన్ సంబంధించిన విధంగా కొంత వారు జోక్యం చేసుకోమని, ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఇది గ్యాస్ అంతా కూడా సెంట్రల్ కంట్రోల్ కాబట్టి వాళ్ళని కొంచెం ఇన్వాల్వ్ కమ్మని మీ ద్వారా వారిని కోరుతాను అధ్యక్ష. శంకర్ గారు 2 నిమిషాలు కంక్లూడ్ చేయండి. చాలా మంది అధ్యక్ష ధన్యవాదాలు. మంత్రి గారు గుర్తించారు నరేంద్ర మోడీ గారు ఎంత గొప్పగా ఈ దేశాన్ని పాలిస్తున్నారని. వాస్తవం మంత్రి గారు గుర్తించినందుకు ధన్యవాదాలు. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు పెట్రోల్ డీజిల్కు షార్టేజ్ రాదు, దేనికి షార్టేజ్ రాదు, ఏది షార్టేజ్ రాదు. అధ్యక్ష ప్రజలకు స్పష్టంగా మనం చెప్పాలి, మంచిదే ఇది. ఎందుకంటే స్టాకు సరిపడా ఉన్నది. ప్రపంచంలో అన్ని దేశాలకు సరఫరా ఆగింది ఒక్క భారతదేశంకు తప్ప. భారతదేశంకు సరఫరా జరుగుతున్నది కాబట్టి అది పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. దాని గురించి పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. అక్కడ చర్చ చేసే వాళ్ళు ఉన్నారు. అధ్యక్ష మీ ద్వారా చివరిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గిరిజనులకు చాలా మందికి ROFR పట్టాలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే ROFR పట్టాల మీద దానికి సంబంధించినటువంటి విషయాల మీద ఇబ్బందులు ఏమన్నా ఉంటే ప్రభుత్వం అధికారులను పిలిపించుకొని పెండింగ్లో ఉన్నటువంటి ROFR పట్టాలు కూడా అన్ని ఇవ్వాలని చివరిగా నా ఆదిలాబాద్కు సంబంధించిన విషయం అధ్యక్ష. ప్రత్యేకంగా సీతక్క గారు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు వారికి పూర్తిగా అవగాహన ఉన్నది. నా ఆదిలాబాద్లో కొమరం భీం అనే కాలనీ ఉన్నది అధ్యక్ష, పూర్తిగా ప్రభుత్వ భూమి. అక్కడ వేలాది కుటుంబాలు గుడిసెలేసుకొని ఉన్నారు. వెంటనే ప్రభుత్వం వాళ్లకు పట్టాలిచ్చి కోర్టులో కేసులు ఏమన్నా ఉంటే ప్రభుత్వం తరఫున అఫిడవిట్ ఇచ్చేసి ప్రభుత్వం ఏదో కోర్టు రేపైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం కాంపెన్సేషన్ పట్టాదాలు మిగతా వాళ్ళకి ఇవ్వండి. కానీ వెంటనే వాళ్లకు పట్టాలు ఇప్పించి ఈ ప్రభుత్వం ఆ కొమరం భీం కాలనీకి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. రాకేష్ రెడ్డి గారు ఓన్లీ 5 నిమిషాలే రాకేష్ గారి స్పెషల్ టైం. 5 నిమిషాలు మిగతా సభ్యులు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు సోదరుడు జడ్చర్ల ఎమ్మెల్యే గారు అనిరుద్ధ్ రెడ్డి గారు లేవనెత్తిన అంశం అధ్యక్ష. ఇది ఉత్తర తెలంగాణకు చాలా ఉపయోగకరం అధ్యక్ష. ఎందుకంటే మా ప్రాంతంలో కల్తీ కళ్ళు అంటే వేలాది మంది అస్థిపంజరాలాగా తయారవుతున్నారు అధ్యక్ష. అదే టకీలా, అదే సోదరుడు మంచి పేరు పెట్టింది టకీలా అని. ఇది ఒక అందుకు అంటే మా స్పెషల్లీ ఫర్ ఆర్మూర్ అండ్ నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా చాలామంది ఈ అల్ఫాజోలం కల్తీ సారా దాగి అది ఇది తెల్లకళ్ళు బయటిది మొత్తం అస్థిపంజరాలాగా తయారవుతున్నారు, పిచ్చోల్లాగా తయారవుతున్నారు, దుబాయ్ జైళ్ళలో పడుతున్నారు. దీనివల్ల మేము చిన్నప్పుడు అధ్యక్ష మా ఊర్ల చుట్టంతా రావుట్ల, సిరికొండ, బంజారాలు చాలామంది ఉండేవాళ్ళు అధ్యక్ష. అప్పుడు ఇప్పసారా తాగితే ఇలాంటి దొరల అధ్యక్ష మంచి అప్పుడు కూడా విసుకరికి ఇట్లా తాగినరచ్చు. కానీ మేము సామాన్య రైతు కుటుంబాలు కాబట్టి ఎవరో మీలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఇప్పసార మీద మీరు నవ్వుతున్నారంటే ఇప్పసార విలువ తెలియని వాళ్ళు మా ప్రాంతం అధ్యక్ష. మునిపెల్లి, లక్ష్మాపూర్ లంబాడి తండలు, రావుట్ల లంబాడి తండలు వీళ్ళకి అర్థమవుతుంది అధ్యక్ష. మా తాతలు కూడా అదే తాగినరు. 6 ఫీట్లు 100 సంవత్సరాలు బతికినారు అధ్యక్ష. దానికి మీకు కల్తీ సారా కాదు, ఇది ఇప్పసారా కాదు, ఇది ఆర్గానిక్ విస్కీ. ప్రపంచంలో 130 దేశాలు తాగుతున్నాయి అధ్యక్ష. ఈ ప్రాంతంలో అడవి కొట్టడం అవుతుంది అధ్యక్ష. మా దగ్గర రావుట్ల అనే గ్రామము సిరికొండ ఏరియాలో వాళ్ళకి ఆదాయం మీరు ఇట్లా రన్నింగ్ కామెంటరీ చేస్తే కొద్దిగా ఆగండి కదా. ఒక రాష్ట్రానికి ఉపయోగపడే పదని చెప్తాము. అంటే ఒకటి అట్లా అధ్యక్ష. ఇప్పుడు అక్కడ చావులు మేము చూస్తున్నాం, వీళ్ళకేం బాధ? రోజు దుబాయ్కి వెళ్ళి ఫోన్ వస్తుంది, శంషాబాద్కి వెళ్ళి రోజు ఒక ఫోన్ వస్తుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళి మీరు మాట్లాడండి.
మీరు మాట్లాడండి రాకేష్ రెడ్డి మీరు మాట్లాడండి. వాడు గుల్ఫారం కళ్ళు తాగి అల్ఫాజోలం కళ్ళు తాగి పిచ్చోడు అవుతున్నాడు. వాడి కిడ్నీలు పోతున్నాయి, గుండెలు పోతున్నాయి, ఆడి పానాలు పోతున్నాయి, ఆడి భార్య బిడ్డలు విధవలు అనాథలు అవుతున్నారు. దీని సీరియస్నెస్ మీకు తెలుస్తాయి కదా. ఆ గ్రామీణ ప్రాంతాలు భ్రష్టు పట్టిపోయినాయి. ఇప్పుడు ములుగు ఏటూరు నాగారం సైడు ఆ పోడు వ్యవసాయం గడివంతా తవ్వేస్తున్నారు అధ్యక్ష. దీనివల్ల వాటర్ ప్రాబ్లం లేదు అధ్యక్ష. దీనికి ఎటువంటి పెస్టిసైడ్ అవసరం లేదు. దీన్ని మనం ఆర్గానిక్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఎక్కడెక్కడైతే అడవిలో ఉపయోగపడుతుందో గిరిజనులకు ట్రైబల్స్ కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష. దానివల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. నేనేమంటున్నాను అధ్యక్ష, ఇప్పుడు ఈ కల్తీ కళ్ళు వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రభుత్వం ఎంత సీరియస్ ఉన్నా, మొన్న కూడా కామారెడ్డి జిల్లాలో సుమారు కొద్దిమంది మా దగ్గర అయితే మరీ ప్రాబ్లం అవుతుంది అల్ఫాజోలం వల్ల. నేనేమంటున్నాను, ప్రభుత్వాన్ని సీరియస్గా ఆలోచించమంటున్నాను. మీకు ఇప్పసార్ అంటే నవ్వులాట ఉంది. ఇప్పసార 130 దేశాల రెవెన్యూ ఇచ్చింది. ఈ రాష్ట్రం గురించి కొద్దిగా మీరు ప్రపంచం గురించి తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడు సోదరుడు చెప్పిండు, ఏ దేశంలో ఫ్రాన్స్లో ఏం వాడుతున్నారు, ఇంగ్లాండ్లో ఏం వాడుతున్నారు, దాని పేరు నీకు ఇప్ప అయిండొచ్చు, టకీలా అయిండొచ్చు. ఒకవేళ దాని బ్రాండ్ తయారు చేసి దయచేసి ఆ ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి, ఏదైనా మంచి పేరు పెట్టుకుందాం. నేను రాకేష్ రెడ్డి గారు నేను అద్దు మంచి ఇంత అవగాహన లేకుండా మాట్లాడుతుంటే, ఇంత అవగాహన లేకుండా మాట్లాడితే మంచిది కాదు. ఏం తమాషానా? ఎందుకు ఇందిరమ్మ పేరు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఏం మాట్లాడుతున్నాడు? దానికి ఏం భాష రికార్డు ఎందుకంటే మాట్లాడుతున్నాడు ఆయన? క్షమాపణ చెప్పండి. ఇప్పుడు మాట్లాడేది సారా టెక్కిల గురించి. సారా టెక్కిల గురించి మాట్లాడుకుని ఇందిరమ్మ పేరు తీస్తాడా? ఏం దయచేసి నేను అధ్యక్ష, వెరీ అన్ఫార్చునేట్, ఒక గౌరవ సభ్యుడు ఇక్కడి దాకా వచ్చేటువంటి విధంగా మాట్లాడుతుంటే మహిళలకు సంబంధించి, అందులో చనిపోయిన మహిళ, ఈ భారతదేశంలో వాళ్ళ నాయకుడు చెప్పిండు. అరే పేరు ఇట్లా మాట్లాడితే ఆ పేరు తీసి పెట్టేదంటే ఏమన్నట్టు పెట్టు. ఇది దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ సార్. ఆయన పేరు అరే ఎట్లా మాట్లాడతారు మీరు అంతా పూర్తిగా? ఇది వెరీ అన్ఫార్చునేట్ అధ్యక్ష. ప్రశ్న ఆయన మాట్లాడించే ప్రశ్న లేదు అధ్యక్ష. ఆయన ఇది పొరపాటు అనేదాకా మాట్లాడించే ప్రశ్న లేదు. ఎట్లా మాట్లాడతారు ఇందిరమ్మ పేరు? లేదా అధ్యక్ష, ఆయనే సారీ చెప్పాలి, అది తొలగించాలి. ఇందిరమ్మ పేరు అనేటువంటి ప్రస్తావన, అది సారా టెక్నిక్ పేరు పెట్టద్దని మాట్లాడుతారు. ఆయన ఎంత అన్యాయం అధ్యక్ష. ఏం అవగాహన ఉండి మాట్లాడుతున్నా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నా? శ్రీహరి గారు వారు మాట్లాడుతున్నారు కదా. ఇందిరమ్మ పేరు ఎందుకా? నువ్వు ఇందిరమ్మ పేరు ఎట్లా ఇస్తావు? ఎట్లా ఇస్తారు ఇందిరమ్మ పేరు? ఎట్లా ఇస్తారు ఇందిరమ్మ పేరు? నథింగ్ డూయింగ్ సార్. ఎట్టి పరిస్థితులల్లో ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. ఇందిరమ్మ పేరు సారాకు సంబంధించి ప్రస్తావించినందుకు మా దేవత ఈ దేశానికి సంబంధించి వాజ్పేయి గారు ఉక్కు మహిళ అని చెప్పినాడు. దుర్గా